హలో అండి. నా పేరు చిరంజీవి. 2015లోనే యూట్యూబ్ గురించి ఆలోచించి ఏదో చేద్దామని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేశానండి. అయితే ఏం స్టార్ట్ చేశానో తెలుసా మీకు? అప్పట్లో హీరోయిన్స్ ఫొటోస్ అన్నీ తీసుకొని అందులో గ్లామర్ ఫొటోస్ ఏదో ఉంటాయి కదా, అంటే క్లావేజ్ ఫొటోస్ అంటారు. మరి ఇంకా డీప్గా చెప్పాలంటే బాగోదేమో. క్లావేజ్ హార్ట్ ఫొటోస్ అనుకోండి, అవి తీసుకొని వాటిని స్లైడ్ వీడియోస్ తయారు చేసి మ్యూజిక్ యాడ్ చేసి రోజు అప్లోడ్ చేసేవాడిని అండి. ఏంటి, యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తారట, దానికి వ్యూస్ కావాలి, సబ్స్క్రైబ్స్ కావాలి, దానికి 4000 వాచ్ టైం కావాలి, 1000 సబ్స్క్రైబ్స్ కావాలనే విషయం మాత్రమే నాకు తెలుసు. మిగతా రూల్స్ అవి నాకు తెలియదు అండి. ఇలా ఏం చేశానంటే అప్లోడ్ చేశాను. ఇలాంటి వీడియోస్ మన కుర్రోళ్ళు ఎక్కువ చూస్తారు కదా, దానివల్ల వ్యూస్ ఎక్కువ వచ్చాయి, వాచ్ టైం కూడా వచ్చేసాను తొందరగా. సమ్మర్ పడిపోయి నేను మానిటైజేషన్ అప్లై చేశాను. తీరా మస్తు చూస్తే రిజెక్షన్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అది అడల్ట్ కంటెంట్ కింద వస్తుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఈ కంటెంట్ని ఒకసారి, అంటే రూల్స్ యూట్యూబ్ పాలసీస్ని ఒకసారి పూర్తిగా తెలుసుకొని యూట్యూబ్లోకి దిగండి. దాంతోపాటు మీరు యూట్యూబ్లో ఏ టాపిక్కి సంబంధించిన వీడియోస్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కంటెంట్ మీరు ఒక 15 వీడియోస్ చేసిన తర్వాత వెతుక్కోకుండా మీరు కంటెంట్ని క్రియేట్ చేసుకోవాలి. టాపిక్లో వీడియోస్ని క్రియేట్ చేసుకోవడానికి మీరు కంటెంట్ని వెతుక్కోగలిగే, లేదా మీరు సొంతంగా తయారు చేసుకోగలిగే కెపాసిటీని మీరు సంపాదించుకొని అప్పుడు వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే ఇది ఛానల్ స్టార్ట్ చేసి మీకున్న ఐడియాస్ అన్నీ అయిపోయిన తర్వాత, అంటే ఒక 5-6 వీడియోస్ చేసి, లేదా మహా అయితే 10 వీడియోస్ చేసి, ఆ తర్వాత మీ కంటెంట్ దొరకదు, ఏం చేయాలో తెలియదు. ఏ కంటెంట్ మీరు చేయాలి? మీరు అనుకున్న కంటెంట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఒక 10 వీడియోస్ చేసిన తర్వాత మీకు టాపిక్ దొరకకపోతే మీకు చిరాకు వచ్చేస్తుంది. మిమ్మల్ని ఎవరో మోటివేట్ చేయరు, మనల్ని మోటివేట్ చేసుకోవాలి. నేను ఇలా 4-5 ఛానల్ చేశాను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆ ఛానల్ చేసిన తర్వాత టెక్ ఛానల్ చేశాను, మోటివేషన్ ఛానల్ చేశాను, ఎడ్యుకేషన్ ఛానల్ చేశాను. దేనిలోని వెళ్ళలేకపోయాను, ఒక ఎడ్యుకేషన్ ఛానల్ తప్ప. టెక్ ఛానల్ చేశాను, కొన్ని చేశాను, దాని తర్వాత నా టాపిక్ దొరకలేదు. నేను టాపిక్ని తయారు చేసుకోలేకపోయాను. అందుకని మీకు చెప్తున్నాను, ఎప్పుడు మూడు వచ్చినప్పుడు అలా పెడుతూ ఉంటాను. ఇది మీకు నాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని నా ఫీలింగ్. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, లేట్ అయినా రెగ్యులర్గా వారానికో లేకపోతే నెలకో 2-3 చేయండి. కంప్లీట్గా వదిలేకుండా మీరు నెమ్మదిగా కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలో, స్క్రిప్ట్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోకి అవన్నీ నేర్చుకొని అప్పుడు రంగంలోకి దిగండి. ఓకే, ఆల్ ది బెస్ట్.